'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' 2 అవర్స్ 24 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాని చూసాక నాకైతే పర్లేదు ఓకే. ఓకే అనిపించింది గైస్. స్టోరీ విషయానికొస్తే వైజయంతి గారు విజయశాంతి గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. అర్జున్ కళ్యాణ్ రామ్ గారు ఒక గ్యాంగ్‌స్టర్‌గా మారతారనమాట. ఎందుకు మారారు? అలాగే మదర్ అండ్ సన్‌కి మధ్యన దూరం ఎలా పెరిగింది? అసలు తల్లి కోసం కొడుకు ఏం చేశాడు? అన్నదే స్టోరీ పాయింట్. ఇంకా ఈ సినిమా ఎప్పటినుండో చూస్తున్న టెంప్లేట్ లాగే ఉంటది. అంటే రొటీన్ స్టోరీ లాగే ఉంటది. కాస్త కొత్తగా మదర్ అండ్ సన్ లాగా ట్రై చేశారు. బానే ఉంది సినిమా. ఇంకా బీజీఎం విషయానికొస్తే అక్కడక్కడ ఒక బిట్ వచ్చిద్ది. అదే కంటిన్యూస్‌గా వాడారు. అదైతే చాలా బావుంది. బీజీఎం బావుంది. ఇంకా పాటలైతే పర్లేదు. అంటే పర్లేదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే విజయశాంతి గారు ఈ వయసులో కూడా స్టంట్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు చాలా బాగా చేశారు. ఇంకా కళ్యాణ్ గారు ఆయనకిచ్చిన రోల్ ఆయన చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్‌లో చేశారు. ఇంకా హీరోయిన్ విషయానికొస్తే ఆవిడకి పెద్ద స్కోప్ లేదని చెప్పుకోవాలి. ఏదో ఉన్నారా అంటే ఉన్నారన్నట్టే ఉంటారు. పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కొంచెం ఆడ్‌గా ఉంటది. ఇంకా విలన్ గురించి చెప్పాలంటే కొంచెం ఆయన కూడా ఆడ్‌గానే ఉన్నారు. సెట్ అవ్వలేదనిపించింది. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫుల్ ఫ్యామిలీ వాచబుల్. చక్కగా ఫ్యామిలీతో కలిసి చూడండి. ఇంకంతే గైస్. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.